తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత చేబ్రోలు జగనన్న కాలనీ వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి మొక్కలు నాటారు. గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, పిహెచ్సిలోని రోగులు, బాలింతలు, గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలిశెట్టి పాపారావు బాబ్జీ, మొత్తా బుజ్జి, కరణం బుజ్జి, ఎంపీటీసీలు రాయలక్ష్మి, మనసాల నాగమణి, బూదిన నాగబాబు, బాబావలి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 52వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి భారీ పూలమాలు వేయటం అంతేకాకుండా భారీ కేకులను ఏర్పాటు చేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు పిహెచ్సిలో రోగులకి పళ్ళ పంపిణీ, అదేవిధంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీని, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనకి ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల గుండెలో అలాగే నిలిచిపోయినవి. దానికి సాక్ష్యం మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి భారీగా హాజరైనటువంటి జనసందోహంగా మనం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖంగా పోరాటం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గతంలో జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఒక రకమైన అభిప్రాయానికి రావడం జరిగింది. తత్ఫలితంగా ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రస్తుత ప్రభుత్వం వ్యతిరేక ధోరణి ఏర్పాటు చేయడం రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే అందరం కూడా కలిసికట్టుగా పోరాడి 2029 ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుని ఏ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో వాటిని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ జై జగన్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రజక ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అధ్యక్షతన నిర్వహించిన రజకుల ఆత్మీయ సమావేశంలో ఏపీ ప్రభుత్వ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ల అభినందన కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నుండి నియమితులైన ఉప్పులూరి చంద్రశేఖర్, తణుకు పల్లపురావులను ఈ సందర్భంగా సత్కరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ జడ్పీటీసీ బాపట్ల తెలుగు మహిళా అధ్యక్షురాలు సిహెచ్ పృథ్వీలత, రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గుర్రపుసాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఈ సమావేశంలో రజకుల సంక్షేమం, అభివృద్ధి సమస్యలు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా నుండి రజక సాధికార సమితి రాష్ట్ర సభ్యులు నడిపూడి సూర్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి తణుకు రేవతి, టీడీపీ నాయకులు గుగ్గిలపు రామకృష్ణ, పోడూరు సత్యనారాయణ, నెదునూరి గంగాధర్ తిలక్, వేమవరపు శ్రీనివాస్, చించినాడ ప్రసాద్, ధర్మవరపు ప్రసాద్, వజ్జిపత్తి గురుమూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. ముందు ఆ బలాన్ని మనం పెంచుకోవాలి. రేపు మనం ఏదైనా అడిగితే కాదు అనలేని పరిస్థితి ముందు మనం ఉండాలి కదా. అప్పుడు అక్కడ ఇవ్వనప్పుడు మనం మాట్లాడుకోవాలి. అలాంటి పరిస్థితి అయితే నేను చూడలేదు. కొత్తగా వచ్చాను నేను అన్నట్టు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చున్నారు. ఎన్నో రకాలైన అంశాలు అందులో ఉంటాయి. ఎందుకంటే ఆనాడు పార్టీ వెళ్ళడం చాలా చాలా అవసరం. ఒక రాక్షసుడితో వేగుతున్నప్పుడు ఏ అంశాన్ని మనం వదులుకోకూడదు, ఎక్కడ మనకి బలం ఉంటే అక్కడ అందిపుచ్చుకోవాలనే ఒక పరిస్థితి. కాబట్టి అన్ని ఆలోచించి ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. అందులో రజక జాతి ముద్దు బిడ్డ నిలబెట్టాలి అని చెప్పి బాబు గారు, లోకేష్ గారు ఎంతో సీరియస్ గా ఉన్నారు. ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ఎందరినో దాటుకొని రిస్క్ చేసి నీకు ఈ టికెట్ ఇచ్చామమ్మా అని అన్నారు. నేను నిలబెట్టుకుంటానన్నా అని చెప్పాను ఆయనకి. అంటే వారు మన మీద ఎంతటి కీన్ అబ్జర్వేషన్ లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా రాలేదు, చాలా బాధాకరమే. అయితే కేవలం కొన్ని ఈక్వేషన్స్ దృష్ట్యా, లేదంటే సర్దుబాటుల దృష్ట్యానే కొందరికి వచ్చి ఉండొచ్చు, కొందరికి రాలేదని మాత్రమే గ్రహించాలి తప్ప మరో ఆలోచనలో మీరు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులు ఎవరైనా వదిలేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. థియేటర్కి రావద్దని పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని, డీసీపీ వచ్చి బలవంతంగా కారులో ఎక్కించే వరకు థియేటర్లోనే కూర్చున్నాడని మండిపడ్డారు. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ, హీరోయిన్ కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి,
ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకి వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలుండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల, సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిండ్రంటే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా అధ్యక్ష? రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిండ్రు అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు, కలిసిండ్రు, అభినందించిండ్రు. ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए
वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूँ, सचमुच बोल रहा हूँ। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, గిరిజన గ్రామం బాగుజాలలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. ఈ నెల 23న గూడూరులో నిర్వహించే ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు పిలుపునిచ్చిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అల్లు అర్జున్ రోడ్డు షో వల్లే సంధ్య థియేటర్ వద్ద ప్రమాదం జరిగింది, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.